dated 30th/7/2020. With reference to your letter and reference cited, I have briefed the Chief Minister. The Honorable Chief Minister has expressed his inconvenience to attend the proposed second meeting of the Apex Council on 5/8/2020 due to prior commitments. It is therefore requested to kindly convene the meeting after 20th August 2020. అంటే అధ్యక్ష ఈ మీటింగ్ ఏమో ఈ టెండర్ టైం ఏమో 10/8 లోపల లాస్ట్ డేట్ ఫర్ టెండర్స్కి 10/8/2020 10/8/2020. వీరేమడిగారు ఈ 10/8/2020 డేట్ అయిపోయేంతవరకు ఈ డేట్ని ఎక్స్టెండ్ చేయండి అని అడిగారు. ఏమని? ఇట్ ఈస్ దేర్ ఫోర్ రిక్వెస్టెడ్ టు కైండ్లీ కన్వీన్ ద మీటింగ్ ఆఫ్టర్ 20th August 2020. ఈ మీటింగ్ ఏమో 10th అయిపోతుంది, ఆ తర్వాత 20th తర్వాత మీటింగ్ పెడితే ఏదైనా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కావాలనే అదే టెండర్ అగ్రిమెంట్ టైం అయిపోతుంది 10th, అది అయిపోయిన తర్వాత మీటింగ్ పెట్టుకోండి అని చెప్పడం కోసం రాసిన లేఖ ఇంత స్పష్టంగా ఆనాడు టెండర్ డేట్ కూడా నేను చెప్తున్నాను కదా, టెండర్ లాస్ట్ డేట్ అధ్యక్ష, టెండర్ లాస్ట్ డేట్ ఫర్ ద టెండర్ లాస్ట్ డేట్ ఫర్ టెండర్ 10/8/2020. ఈయన మీటింగ్ పెట్టమని అడిగింది ఎప్పుడు? 20th August, అంటే 20th తర్వాత 10 రోజుల తర్వాత పెట్టండి అని. ఇంత చిన్నపిల్లగాడినైనా అర్థమవుతుంది. ఈ టెండర్ లోపలనే మీటింగ్ పెడతామను. తర్వాత ఇంకోటి అధ్యక్ష, వీడియో కాన్ఫరెన్స్, అదే బయటికి పోయేది కూడా కాదు, ఇంట్లోనే ఇటువంటి వీడియోలో టీవీల్లో మొబైల్ ఫోన్లో కూడా మాట్లాడేది. అది కూడా కాజ్ ఏంటి, ఏం చూపించారు? ప్రయర్ కమిట్మెంట్స్. అధ్యక్ష, నాకు తెలిసి ఈ రాష్ట్రానికి కృష్ణానది జలాల కంటే ఇంకా అంత పెద్ద ప్రయర్ కమిట్మెంట్స్ ఇంకేముంటాయి అధ్యక్ష? నీళ్ళ కోసం ఏదో రాష్ట్రం తెచ్చుకుంది. అంత ముఖ్యమైన కృష్ణానది జలాలకు సంబంధించి ఒక పక్కన పొక్కబెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని సంగమేశ్వర దగ్గర పని మొదలుపెట్టి తీసుకొని పోతా ఉంటే దానికి సంబంధించినటువంటి అంశాలు ఎపెక్స్ కమిటీలో మాట్లాడి దాన్ని ఆపటానికి మంచి అవకాశం వస్తే, మీటింగ్ పెట్టి వాళ్ళు పిలిస్తే ఆ టెండర్ టైం అయ్యేంతవరకు పోస్ట్పోన్ చేయండి మీటింగ్, నేను రానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి సంబంధించి చీఫ్ సెక్రటరీ గారు రాసిన లేఖ. ఇంతకంటే ఇంకేం కావాలో ఈ రాష్ట్రానికి? మీరు చేసిన అన్యాయం, కృష్ణానది జలాలకు సంబంధించిన మీరు చేసిన తప్పులన్నీ సరి చేయడానికి పాపం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు, 4 రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. నిజంగా తప్పుదలన్నీ సరి చేయడం కోసం ఈరోజు తీర్మానం పెట్టి, అయ్యా మీరు చేసే తప్పులను సరి చేయడానికి మేము ఎన్ని కష్టాలు పట్టడానికైనా సిద్ధంగా ఉన్నాం, దయచేసి రండి, మద్దతు ఏంటంటే మీరు రారు, మీ నాయకుడు సభకి రాడు. కనీసం మీ ఇప్పుడు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఇప్పటికైనా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన తీర్మానానికి మీరు మద్దతు ఇచ్చి ఈ నీళ్ళ కోసం మీరు పోరాటం చేయండి, మా తప్పుదలన్నీ సరే అయిపోయింది, మేము సరి చేసుకుంటాం, మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్తారా లేదా? ఆ మాట చెప్పి కూర్చోమని చెప్పండి. చెప్తామని సంతకాలు పెట్టి ఆడపోయి ప్రాజెక్టులు అప్పచెప్పి వస్తామని చెప్పి సంతకాలు పెట్టొచ్చి ఇప్పుడు ఏదో పాపం నాన్న తంటాలు పడుతున్నారు. అధ్యక్ష, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఇంత మాట్లాడుతున్నారు. ఆ రోజు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును 19/12/2005 జీవో నంబర్ 233 పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పొక్క పెద్దగా వేస్తూ 44,000 క్యూసెక్కులకు ఆ రోజు పెంచినాడు. మీరు అందరు ఎందుకు నోళ్ళు మూసుకున్నారండి? ఈ రాష్ట్రానికి ఇంత పెద్ద అన్యాయం జరుగుతూ ఉంటే ఆ రోజు ఇది అసెంబ్లీ రికార్డు మహేశ్వర్ రెడ్డి గారు సార్. థ్యాంక్ యూ సార్. నేను సార్ హరీష్ రావు గారు, మీకు చాలా టైం నేను ఇస్తున్నా, మీరు మళ్ళీ డివియేట్ అవుతున్నారు. మీరు కన్క్లూడ్ చేస్తా అంటే మీరు 1-2 minutesలో కన్క్లూడ్ చేయండి సార్. అధ్యక్ష, ఆ రోజు పోతిరెడ్డిపాడు మీద పేగులు దిగదాకా కొట్లాడింది మేము. ఈ సభలో 40 రోజులు సభను స్తంభింపజేశాం అధ్యక్ష. ఎవ్రీడే అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి పోతిరెడ్డి పాస్ కోసం మేము కొట్లాడితే ఆనాటి సభలో సభ్యులుగా ఉన్న వాళ్ళు ఇక్కడ మంత్రులుగా ఉన్నారు.
ఆ రోజు పెదవులు మూసుకున్నది మీరు, ఆ రోజు పోతిరెడ్డిపాడు కోసం పేగులు దగ్గర కొట్లాడింది మేము అధ్యక్ష. అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కూడా